Hello everyone, I am Shashikala, lecturer in Computer Science, Government College Autonomous Anantapuram. This video lecture is useful for final year BSc and BCom students. In this lesson, we will learn about the different types of selectors in CSS. సో ఈ లాస్ట్ వీడియో క్లాస్లో సిఎస్ఎస్ అంటే ఏమి, సిఎస్ఎస్ టైప్స్ ఏమేమి ఉన్నాయి, అందులో సెలెక్టార్స్ని యూజ్ చేసుకొని మనం వెబ్ పేజెస్ని స్టైల్స్గా ఎలా డిజైన్ చేసుకోవచ్చు, ఐ మీన్ కలర్ఫుల్గా వెబ్ పేజెస్ని ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది తెలుసుకున్నాము. సో ఇప్పుడు మనం ఈ లెసన్లో డిఫరెంట్ సెలెక్టార్స్ని యూజ్ చేసుకొని డిఫరెంట్ స్టైల్స్ని వెబ్ పేజెస్కి ఎలా అప్లై చేస్తాము అనేది తెలుసుకున్నాము. సో ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ సెలెక్టర్స్ ఏంటి, సిఎస్ఎస్లో సెలెక్టర్స్ యొక్క మెయిన్ యూజ్ ఏంటి అని అంటే స్టైల్స్ రీయూజబిలిటీ. సో దిస్ ఈస్ ద మెయిన్ ఫీచర్ ఆఫ్ ది సెలెక్టర్స్ అండి. సో ఎలాగైతే మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో లైక్ సి లాంగ్వేజ్ని తీసుకున్నట్టయితే అందులో మనము ఫంక్షన్స్ని యూజ్ చేసి కోడ్ రీయూజబిలిటీని చేస్తాం. సో అలాగే ఇక్కడ కూడా సిఎస్ఎస్లో కూడా మనము సెలెక్టార్స్ని యూజ్ చేసుకొని స్టైల్స్ని రీయూజ్ చేస్తాము. సో దట్ మనకి లెంత్ ఆఫ్ ప్రోగ్రామ్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో దిస్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ అండి. సో దట్ రైట్ గ్రూప్ ఆఫ్ స్టైల్స్ వన్ టైమ్ కాల్ మల్టిపుల్ టైమ్స్ విత్ ద నేమ్ ఆఫ్ సెలెక్టర్స్. సో దిస్ ఈస్ ద మెయిన్ ఫీచర్ ఆఫ్ సెలెక్టర్. నెక్స్ట్ సెలెక్టర్స్ ఆర్ మ్యాండేటరీ ఇన్ సిఎస్ఎస్. ఖచ్చితంగా మనకి సెలెక్టర్స్ అనేవి సిఎస్ఎస్లో రాసుకోవాలి, వాటి ద్వారానే మనం వెబ్ పేజెస్కి స్టైల్స్ని అప్లై చేస్తామండి. నెక్స్ట్ ద నేమ్ ఆఫ్ సెలెక్టర్ ఈజ్ ఎనీ ట్యాగ్ నేమ్ ఆర్ ఎనీ కస్టమైజేషన్ నేమ్ ఆర్ ఎనీ యూజర్ డిఫైన్డ్ నేమ్ ఆల్సో. సో అవి ఎలా అనేది మనము ఈ లెసన్లో తెలుసుకుంటాము. సో సెలెక్టర్స్ ఆర్ యూజ్డ్ టు సెలెక్ట్ HTML element or more than one HTML elements and apply styles on them. There are 5 different style selectors we have that we are commonly use anamata. So they are element selectors, ID selectors, class selectors, group selectors and universal selectors. So first మనం ఎలిమెంట్ సెలెక్టర్స్ గురించి చదువుకున్నాం. సో ఎలిమెంట్ సెలెక్టర్ selects the HTML ఎలిమెంట్స్ బేస్డ్ ఆన్ ద ట్యాగ్ నేమ్. ఎస్, ఇందులో మనము HTML డాక్యుమెంట్లో ఏ ఎలిమెంట్ని మనం స్టైల్ అప్లై చేయాలనుకుంటున్నామో, ఏ ఎలిమెంట్కి మనం స్టైల్ అప్లై చేయాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ని ఇక్కడ సెలెక్టర్గా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ స్టైల్స్ని డిఫైన్ చేయడానికి మనము సిఎస్ఎస్ బేసిక్ సింటాక్స్ రూల్నే ఫాలో అవుతామండి. సో దీన్ని చూసినట్టయితే మనము ఇంటర్నల్ సిఎస్ఎస్లో కూడా ఇలాగే చేసాము. సో సేమ్ అదే ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఇక్కడ పి అనేది సెలెక్టర్ నేము. సో దీనికంటూ కొన్ని స్టైల్స్ని మనము డిఫైన్ చేసాము ఈ ఎగ్జాంపుల్ని చూసినట్టయితే. సో నెక్స్ట్ మనము దీనికి రిలేటెడ్ ప్రోగ్రామ్ ఒకటి చూస్తాము. సో ఈ ప్రోగ్రాంలో మనము హెడ్ సెషన్లో స్టైల్ ట్యాగ్ లోపల పి అనే ట్యాగ్‌కి ఆర్ ఎలిమెంట్‌కి కొన్ని స్టైల్స్‌ని డిఫైన్ చేసాము. సో ఇక్కడ బాడీ సెషన్‌లో సో మనం 2 పారాగ్రాఫ్‌ని తీసుకున్నాం. ఒక బోల్డ్ ట్యాగ్‌ని తీసుకున్నాము. సో ఇక్కడ 2 పారాగ్రాఫ్స్‌లో ఉన్నటువంటి కంటెంట్‌కంతా కూడా సో ఈ స్టైల్స్ అనేవి అప్లై అవుతాయి. బి ట్యాగ్‌కి అప్లై అవ్వవు. సో ఎందుకంటే మనము బి ట్యాగ్‌కి స్టైల్స్‌ని మనం డిఫైన్ చేయలేదు కాబట్టి. సో పర్టిక్యులర్ ఎలిమెంట్‌కి స్టైల్స్ అప్లై చేసాము. సో ఆ ఎలిమెంట్‌లో ఉన్నటువంటి కంటెంట్‌కి మాత్రమే స్టైల్స్ అనేవి అప్లై అయ్యాయి. సో వాటి ప్రకారమే మనకి వెబ్ పేజ్ అనేది డిస్‌ప్లే అవుతుందనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఎలిమెంట్ సెలెక్టర్. సో నెక్స్ట్ వి విల్ గో ఫర్ ఐడీ సెలెక్టర్. సో ఐడీ సెలెక్టర్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రామ్‌లో చూడండి. సో మనకు 2 పారాస్‌కి కూడా స్టైల్స్ అనేవి అప్లై అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ ఫస్ట్ పారాకి స్టైల్స్ ఉండాలి, సెకండ్ పారాకి స్టైల్స్ ఉండకూడదు అని అనుకుంటే సో ఈ కాన్సెప్ట్ మనము ఎలిమెంట్ సెలెక్టర్ తోటి ఇంప్లిమెంట్ చేయలేమన్నమాట. సో దట్ వి విల్ గో ఫర్ ఐడీ సెలెక్టర్. సో ఈ ఐడీ సెలెక్టర్ ని యూజ్ చేసి సో మనము
యూనిక్ ఎలిమెంట్‌కి స్టైల్స్‌ని అప్లై చేయొచ్చు. సో, దట్ ఈస్ ద ఐడీ సెలెక్టర్ ఈజ్ యూజ్డ్ టు స్పెసిఫై ఎ స్టైల్ ఫర్ ఎ సింగిల్ యూనిక్ ఎలిమెంట్. సో, ఫర్ దిస్ ఆహ్, స్ ఇక్కడ ఐడీ అట్రిబ్యూట్‌ని యూజ్ చేయడం జరుగుతుంది. ఐడీ అనే ఒక కీవర్డ్‌ని అట్రిబ్యూట్‌గా పర్టిక్యులర్ ఎలిమెంట్‌కి బాడీ సెషన్‌లో మనం రాసుకుంటాము. సో, నెక్స్ట్ ఆ ఐడీ అట్రిబ్యూట్‌కి వాల్యూ ఇవ్వాలి. దట్ వాల్యూ ఈజ్ యూనిక్ అనమాట. ఖచ్చితంగా యూనిక్‌గా ఉండాలి. డూప్లికేట్ వాల్యూస్‌ని మనం ఐడీస్‌గా ఇవ్వకూడదనమాట. ఎలాగైతే మనం ఒక క్లాస్ రూమ్‌లో సేమ్ హాల్ టికెట్ నంబర్‌ని లేదా సేమ్ ఒక రిజిస్టర్ నంబర్‌ని మోర్ దాన్ 1 స్టూడెంట్స్‌కి ఎలాగైతే ఇవ్వకూడదో, సో సిమిలర్‌గా ఐడీ నేమ్ అనేది కూడా మోర్ దాన్ 1 ఎలిమెంట్స్‌కి ఇవ్వకూడదు. నెక్స్ట్ ఈ హ్యాష్ అనే ఒక క్యారెక్టర్‌ని యూజ్ చేస్తామండి. ఆ హ్యాష్ క్యారెక్టర్‌ని మనము ఎందుకు యూజ్ చేస్తామంటే ఐడీస్‌ని డిఫైన్ చేయడానికి యూజ్ చేస్తాము. సో, అది హెడ్ సెషన్‌లో స్టైల్ ట్యాగ్‌లో మనము స్టైల్స్‌ని డిఫైన్ చేసేటప్పుడు సో, పర్టిక్యులర్ ఐడీకి స్టైల్స్‌ని ఇస్తున్నాము అని చెప్తూ సో, హ్యాష్ అనే క్యారెక్టర్‌ని యూజ్ చేస్తాము. సో, దాన్ని మనం ఈ ప్రోగ్రామ్‌లో చూద్దాం ఎలా రాసాము అనేది. సో, ఇక్కడ మనము హెడ్ సెషన్‌లో స్టైల్ ట్యాగ్ లోపల హ్యాష్ P1 అని ఇచ్చాం. సో, P1 ఈజ్ ద ఐడీ నేమ్. సో, ఇక్కడ P1 ఏంటి అంటే ఐడీ నేము. సో, దాన్ని డిఫైన్ చేస్తూ సో, మనం ఇక్కడ హ్యాష్ అనే క్యారెక్టర్‌ని ఇచ్చాము. సో, దానికి పర్టిక్యులర్ ఐడీ అని అర్థం అది. సో, ఇట్ టేక్స్ యూనిక్ ఐడీ ఫ్రమ్ ద హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్. సో, దానికి కొన్ని ప్రాపర్టీస్ అప్లై చేశాము. సో, కమింగ్ టు ద బాడీ సెషన్. సో, ఇక్కడ మనము 2 పారాగ్రాఫ్స్ తీసుకున్నాము. సో, ఇక్కడ ఫస్ట్ పారాకి ఐడీ అట్రిబ్యూట్‌ని యూజ్ చేస్తూ సో, ఒక ఐడీ నేమ్ అని ఇచ్చాము. దట్ ఈస్ P1. సో, ఆ P1 తోటే మనము హెడ్ సెషన్‌లో స్టైల్స్‌ని డిఫైన్ చేస్తూ హ్యాష్ సింబల్‌ని రాస్తూ స్టైల్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. సో, నెక్స్ట్ ఒక నార్మల్ పారాని తీసుకున్నాము. సో, దానికి ఎటువంటి ఐడీ అట్రిబ్యూట్ కానీ లేదా ఆహ్, స్టైల్స్‌ని కూడా అప్లై అవ్వవు అనమాట. సో, అవుట్‌పుట్‌ని చూసినట్టయితే హలో వరల్డ్ అనే టెక్స్ట్‌కి సో, ఇక్కడ స్టైల్స్ అప్లై చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ నెక్స్ట్ పారా వచ్చేసి దానికి ఎటువంటి స్టైల్స్ ఇవ్వలేదు. సో దట్ అవి డిఫాల్ట్ సైజ్ ఫాంట్ సైజ్ అండ్ కలర్ తోటి డిస్‌ప్లే అయ్యాయి. సో, ఇలాగా ఐడీ తోటి పర్టిక్యులర్ సింగిల్ యూనిక్ ఎలిమెంట్‌కి మనం స్టైల్స్‌ని అప్లై చేయొచ్చు. దిస్ ఈజ్ అబౌట్ ఐడీ సెలెక్టర్ అనమాట. నెక్స్ట్ వి విల్ గో ఫర్ క్లాస్ సెలెక్టర్ అనమాట. సో, ఇక్కడ క్లాస్ సెలెక్టర్ ఈజ్ యూజ్డ్ టు స్పెసిఫై ఎ స్టైల్ ఫర్ ఎ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్. సో, అంటే ఇక్కడ మల్టిపుల్ ఎలిమెంట్స్‌కి సేమ్ క్లాస్ నేమ్ ఇచ్చి కామన్‌గా స్టైల్స్‌ని అప్లై చేస్తాము. సో, ఫర్ దిస్ ఇక్కడ మనం క్లాస్ అనే ఒక కీవర్డ్‌ని అట్రిబ్యూట్‌గా ఇవ్వడం జరుగుతుంది. సో, ఒక హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్‌కి. సో, ఆర్ మోర్ దాన్ 1 హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్‌కి. సో, ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది ఇక్కడ. క్లాస్ అట్రిబ్యూట్‌కి నేమ్ ఇస్తాం. ఓకే. ఆ నేమ్ అనేది డూప్లికేట్ ఉండొచ్చు. బట్ ఐడీ అట్రిబ్యూట్‌కి నేమ్ ఇస్తాము. దట్ మస్ట్ బి యూనిక్ అండి. సో, దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. క్లాస్ నేమ్ కెన్ బి డూప్లికేటెడ్ బట్ ఐడీ నేమ్ మస్ట్ నాట్ బి డూప్లికేటెడ్. సో, నెక్స్ట్ ఇక్కడ ఒక పీరియడ్ ఆపరేటర్ ఆర్ డాట్ ఆపరేటర్ ఒక పీరియడ్ అనే ఆపరేటర్‌ని యూజ్ చేస్తాము. సో, ఇన్ హెడ్ సెషన్‌లో క్లాస్‌ని డిఫైన్ చేయటానికి ఆర్ క్లాస్‌ని ఇండికేట్ చేయటానికనమాట. సీ దిస్ ఎగ్జాంపుల్. సో, ఇక్కడ హెడ్ సెషన్‌లో స్టైల్ ట్యాగ్ లోపల ఏ పీరియడ్ ఆపరేటర్ అలాంగ్ విత్ ఏ క్లాస్ నేమ్. హియర్ పీరియడ్ ఆపరేటర్ ఉంది ఇక్కడ. దానికి పక్కనే సెంటర్ అని ఇచ్చాము. సో, దట్ ఈస్ ద క్లాస్ నేమ్ అనమాట. ఆ పర్టిక్యులర్ క్లాస్ నేమ్‌కి మనం కొన్ని సెట్ ఆఫ్ స్టైల్స్‌ని డిఫైన్ చేయడం జరిగింది. సో, కమింగ్ టు బాడీ సెషన్‌లో మనము హెచ్1 ట్యాగ్‌కి అగైన్ ఒక పారాగ్రాఫ్ ట్యాగ్‌కి రెండిటికి కూడా క్లాస్ అట్రిబ్యూట్‌ని యూజ్ చేసి సేమ్ క్లాస్ నేమ్‌ని ఇవ్వడం జరిగిందనమాట. సో దట్ సెంటర్ క్లాస్‌కి ఎలాంటి ప్రాపర్టీస్ అయితే మనం డిఫైన్ చేసామో హెడ్ సెషన్‌లో సో అవే ప్రాపర్టీస్‌ని ఫాలో అవుతూ ఇందులో ఉన్నటువంటి కంటెంట్ కూడా మనకి వెబ్ పేజ్‌లో డిస్‌ప్లే అవ్వబోతుంది. సో,
So this is a class selector అండి. So there is a one more example for the class selector. So this can specify that only specific HTML elements should be affected by a class అన్నమాట. ఎస్. సో ఇందాక ప్రోగ్రామ్‌లో మనం చూసినట్టయితే ఒక పారాకి అండ్ హెచ్1కి రెండిటికి కూడా స్టైల్స్‌ని అప్లై చేసాము. కానీ ఇక్కడ క్లాస్‌ని ఇండికేట్ చేసేటప్పుడు ఇక్కడ హెడ్ సెషన్‌లో ఉన్నటువంటి స్టైల్ ట్యాగ్ లోపల సో పీరియడ్ ఆపరేటర్‌కి బిఫోరు ఒక ఎలిమెంట్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఎలిమెంట్‌కి మాత్రమే స్టైల్ అప్లై అవ్వాలి అని అనుకుంటే సో ఆ ఎలిమెంట్ నేమ్ ఇస్తాము. ఎలా ఇచ్చామో మీరు గమనించండి ఇక్కడ పీ డాట్ సెంటర్ అన్నాం. పీ ఈజ్ ఏ ఎలిమెంట్ నేమ్. సో ఆ ఎలిమెంట్‌కి మాత్రమే ఇప్పుడు ఇక్కడ రాసినటువంటి ప్రాపర్టీస్ అనేవి అప్లై అవుతాయి. డాట్ ఆపరేటర్ నెక్స్ట్ సెంటర్. సెంటర్ ఈజ్ ఏ క్లాస్ నేమ్ అనమాట. సో కమింగ్ టు బాడీ సెషన్. సో బాడీ సెషన్‌లో మనము హెచ్1కి అండ్ పారాగ్రాఫ్‌కి రెండిటికి క్లాస్ అట్రిబ్యూట్ ఇచ్చేసి దానికి ఒక క్లాస్ నేమ్ ఇవ్వడం జరిగింది. సో బట్ అవుట్‌పుట్ చూసినట్టయితే మనకి హెచ్1 ట్యాగ్‌లో ఉన్నటువంటి కంటెంట్‌కి ప్రాపర్టీస్ అనేవి అప్లై అవ్వలేదు. ఎందుకంటే సో మనం అక్కడ క్లాస్‌ని డిఫైన్ చేసేటప్పుడు పర్టిక్యులర్ ఎలిమెంట్‌కి మాత్రమే స్టైల్స్ అప్లై అవ్వాలి అని చెప్పేసి ఆ పీరియడ్ ఆపరేటర్‌కి బిఫోరు ఆ ఎలిమెంట్ యొక్క నేమ్ రాసాం కాబట్టి సో ఓన్లీ వన్ ఎలిమెంట్ మాత్రమే ఇక్కడ అఫెక్ట్ అయింది. చేంజ్ అయింది. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ క్లాస్ సెలెక్టర్ అండి. నెక్స్ట్ వి విల్ గో ఫర్ CSS యూనివర్సల్ సెలెక్టర్. The universal selector is used to specify the styles for all elements in the HTML document. So for this, so there is a need of asterisk క్యారెక్టర్. సో ఇక్కడ హ్యాస్ట్రిక్ అనే ఒక క్యారెక్టర్‌ని మనం యూజ్ చేస్తామండి. సో ఇక్కడ హ్యాస్ట్రిక్ క్యారెక్టరే సెలెక్టర్ నేమ్ అవుతుంది. సో దాన్ని మనము హెడ్ సెషన్‌లో స్టైల్ ట్యాగ్ లోపల రాసాం చూడండి. సో యాస్ట్రిక్ అని చెప్పి కర్లీ బ్రేసెస్ ఇచ్చి సెట్ ఆఫ్ ప్రాపర్టీస్ రాసాము. సో ఇక్కడ హ్యాస్ట్రిక్ అనేది ఒక సెలెక్టర్ నేమ్ అయింది. సో హ్యాస్ట్రిక్ మీన్స్ ఇక్కడ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ ద HTML డాక్యుమెంట్ అని అర్థం అనమాట. సో దట్ బాడీ సెషన్‌లో ఉన్నటువంటి ఏ ఎలిమెంట్‌కైనా సరే సో ఇక్కడ ఈ ప్రాపర్టీస్ అనేవి అప్లై అవుతాయి. సో వాటిని ఫాలో అవుతూనే మనకి వెబ్ పేజ్ అనేది డిస్‌ప్లే అయింది. దిస్ ఈజ్ అబౌట్ యూనివర్సల్ సెలెక్టర్ అండి. నెక్స్ట్ వి విల్ గో ఫర్ CSS గ్రూప్ సెలెక్టర్ అండి. సో గ్రూప్ సెలెక్టర్ సెలెక్ట్స్ ఆల్ ది HTML ఎలిమెంట్స్ విత్ ద సేమ్ స్టైల్ డెఫినేషన్స్. సో దీనికొక ఎలిమెంట్స్‌ని ఇక్కడ మనము గ్రూప్ చేయడం జరుగుతుందండి. సో దీనికొక రూల్ ఉంది ఇక్కడ. ఎలిమెంట్స్‌ని గ్రూప్ చేసే ముందు సో వాటికి ఉన్నటువంటి ప్రాపర్టీస్ అండ్ దేర్ వాల్యూస్ మస్ట్ బి సేమ్ అయి ఉండాలి. ఖచ్చితంగా. సో ఎలిమెంట్స్‌ని గ్రూప్ చేసే ముందుగా సో ఆ ఎలిమెంట్స్‌కి ఉన్నటువంటి ప్రాపర్టీ నేమ్సు, వాటి యొక్క వాల్యూసు ఖచ్చితంగా సేమ్ అయ్యుంటేనే మనము ఎలిమెంట్స్‌ని గ్రూప్ చేయడం జరుగుతుంది. సో అదర్‌వైజ్ సో మనం గ్రూప్ చేయకూడదు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెచ్1, హెచ్2 పారాగ్రాఫ్ అని చెప్పి 3 సెలెక్టార్స్ అనేవి ఉన్నాయి. ఆ 3 సెలెక్టార్స్ యొక్క ప్రాపర్టీస్‌ని మీరు చూసినట్టయితే సేమ్ ఉన్నాయి. టెక్స్ట్ అలైన్, కలరు అని చెప్పేసి. సో దట్ మనం ఇక్కడ హెచ్1, హెచ్2పీ అనే ఎలిమెంట్స్‌ని మనము గ్రూప్ చేయొచ్చనమాట. సో మనం ఇక్కడ గ్రూప్ చేయటానికి హెడ్ సెషన్‌లో స్టైల్ ట్యాగ్ లోపల సెలెక్టార్ నేమ్ రాసే చోట మీరు గమనిస్తే ఆ సెలెక్టార్స్ అన్నీ కూడా కామాని యూజ్ చేస్తూ మనం గ్రూప్ చేసాం ఇక్కడ. సో హెచ్1, హెచ్2, పీ. సో కర్లీ బ్రేసెస్ ఇచ్చి సెట్ ఆఫ్ స్టైల్స్ అనేవి అక్కడ రాసాం. సో దట్ హెచ్1, హెచ్2పీ అనే ట్యాగ్స్ బాడీ ట్యాగ్‌లో ఎక్కడెక్కడైతే రాస్తామో అందులో ఉన్నటువంటి కంటెంట్ అంతా కూడా సో మనకి చేంజ్ అవుతుంది. ఓకే. ఇలాగా మనము గ్రూప్ సెలెక్టార్స్ తోటి ఎలిమెంట్స్‌నన్నిటిని గ్రూప్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ సెలెక్టార్స్ అండి. టైప్స్ ఆఫ్ సెలెక్టార్స్. సో సెలెక్టార్స్ అనేవి CSSలో చాలా చాలా ఇంపార్టెంటు. వితౌట్ సెలెక్టార్స్ సో మనము వెబ్ పేజెస్‌ని డిజైన్ చేయడం అనేది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ప్రాసెస్. ఓకే. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. థ్యాంక్ యూ.